మట్టిలో పుడుతుంది, వంకర టింకరగా ఉంటుంది, ఘాటైన రుచి, ఆరోగ్యానికి మంచి చికిత్స. ఏమిటది? జవాబు అల్లం. తెల్లగా ఉంటుంది, నీటిలో ఈదుతుంది, పాలను నీళ్లను వేరు చేస్తుందంట. ఏమిటది? జవాబు హంస. రాత్రంతా మేల్కుంటుంది, పగలంతా నిద్రపోతుంది, అడవిలో వింతగా అరుస్తుంది. ఎవరు? జవాబు గూబ, గుడ్ల గూబ లేదా ఉల్లు. అడవికి రాజును, గంభీరమైన గర్జన చేస్తాను, బంగారు రంగు జూలు నా సొంతం. ఎవరు నేను? జవాబు సింహం. వాన పడితే నాట్యం చేస్తుంది, నెమలి పింఛం విప్పుతుంది, మన జాతీయ పక్షి. ఎవరు? జవాబు నెమలి. పచ్చని చొక్క, ఎర్రని ముక్కు, రామచిలుక కాదు, పలకరిస్తే పలుకుతుంది. ఏమిటది? జవాబు చిలుక. ఇంటికి కావలి ఉంటాను, యజమానిని చూస్తే తోక ఆడిస్తాను. ఎవరు నేను? జవాబు కుక్క. పొడవాటి మెడ, ఒళ్ళంతా మచ్చలు, ఆకులను తింటూ ఆకాశాన్ని చూస్తాను. ఎవరు? జవాబు జిరాఫీ. అడవికి రాజును, గంభీరమైన గర్జన చేస్తాను, బంగారు రంగు జూలు నా సొంతం. ఎవరు నేను? జవాబు సింహం. ముక్కు మీద కొమ్ము ఉంటుంది, ఒళ్ళంతా గట్టి చర్మం ఉంటుంది, భారీ కాయం నా సొంతం. ఎవరు? జవాబు ఖడ్గమృగం.
తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతాం. చేత్తో చల్లలేం కానీ కళ్ళతో చదవగలం. ఏమిటది? జవాబు పుస్తకం. పగలైతే మాయమవుతాడు, రాత్రైతే వెలుగులు పంచుతాడు, పిల్లలందరికీ మామ అవుతాడు. ఎవరు? జవాబు చందమామ. అమ్మ తిడితే పడుతుంది కానీ దెబ్బ తగలదు, నాన్న కొడితే వస్తుంది కానీ నొప్పి ఉండదు. ఏమిటది? జవాబు వర్షం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, రెక్కలు లేవు కానీ ఎగురుతుంది. ఏమిటది? జవాబు మేఘం. ఎంత లాగినా తరగదు, ఎంత కోసినా తెగదు. ఏమిటది? జవాబు నీడ. అది ఎప్పుడూ పెరుగుతుంది కానీ తగ్గదు. ఏమిటది? జవాబు వయస్సు. అది నీది కానీ నువ్వు వాడటం కంటే ఇతరులే దాన్ని ఎక్కువగా వాడుతారు. ఏమిటది? జవాబు నీ పేరు. రెప్ప వేస్తే చీకటి, రెప్ప తీస్తే లోకం. ఏమిటది? జవాబు కళ్ళు. వంద మంది అన్నదమ్ములు, అందరికీ ఒకటే టోపీ. ఎవరు వారు? జవాబు అగ్గిపెట్టె పుల్లలు. అటు వెళ్తే పలకరిస్తాయి, ఇటు వస్తే పలకరిస్తాయి కానీ ఎప్పుడు కలుసుకోలేవు. ఏమిటవి? జవాబు చెవులు. ఒకటే చెట్టు, దానికి 12 కొమ్మలు, ఒక్కో కొమ్మకు 30 ఆకులు. ఏమిటది?
జవాబు సంవత్సరం. 12 నెలలు 30 రోజులు. నల్లని పొలంలో తెల్లని గింజలు పగలు చల్లితే రాత్రికి మొలుస్తాయి. ఏమిటవి? జవాబు నక్షత్రాలు. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఆకాశమే తన ఇల్లు. ఏమిటది? జవాబు మేఘం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటి నిండా ఘాట్లు పెట్టుకుని వంటింట్లో కూర్చుంది. ఏమిటది? జవాబు మజ్జిగ, చిలికేది, కవ్వం. నల్లని వాడికి ఒళ్ళంతా కళ్ళు, వాతలు పెడితే గాని పని చెయ్యడు. ఎవరు అతను? జవాబు కుంపటి. చాప కాదు కానీ చుట్ట చుడుతాం, కర్ర కాదు కానీ నిలబెడతాం. ఏమిటది? జవాబు విస్తరాకు. కాళ్ళు లేవు కానీ అడవి దాటుతుంది, నోరు లేదు కానీ పాట పాడుతుంది. ఏమిటది? జవాబు మురళి. రెండు చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఎప్పుడు నడుస్తుంది కానీ ముందుకు వెళ్ళలేదు. ఏమిటది? జవాబు గడియారం. దాన్ని చూస్తాం కానీ పట్టుకోలేం, అది లేకపోతే మనం బ్రతకలేం. ఏమిటది? జవాబు గాలి. నల్లని మేఘం నుండి పుడుతుంది, నేలకు రాగానే విత్తనాన్ని నిద్ర లేపుతుంది. ఏమిటది? జవాబు వాన చినుకు.